వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. How crazy fans are about their heroes. So మీకు ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్ గా అనిపించిందా? లైక్ ఐ సెడ్ అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని ఇదేదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు. ఓకే, ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటా ఉంటుంది. ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ వాంటెడ్ అన్నట్టు ఉంటుంది. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటిల్ నా. అంటే మన కళ్ళ ముందలే ఉంటాయి కానీ ఇదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా. అంత బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఇన్నేళ్ళు సినిమా తీసారు ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది. సో దట్ క్వశ్చన్ ఇస్ బీయింగ్ ఆన్సర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ షోన్ వెరీ బ్యూటిఫుల్. ఇట్స్ గ్రేట్. సార్ మీకు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బిగ్గెస్ట్ అని చెప్పలేము. లైక్ నో ఫ్యాన్ మూమెంట్ ఇస్ బిగ్ ఆర్ స్మాల్. చెప్తారా? నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ పెట్టి చెప్పాలా? ఈ ట్యాగ్లు తీసి అన్ని అసలు ఆ ట్యాగ్స్ కొడితే అసలు ఏం చెప్పక్కర్లే. కానీ కొన్ని మనం చెప్పలేము కూడా బయటికి. కొన్ని ఇందులో టెలికాస్ట్ బీప్లు వేసుకోవాలి. సో మీరు చెప్పండి. ఒకటే కాదు, ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఐ ఆల్వేస్ గెట్ లిటిల్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాన్స్ బికాజ్ అసలు ఏం సంబంధం లేదు కదా అది. బట్ వాట్ ఈస్ దిస్ రిలేషన్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. సో ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. లైక్ చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి కాఫీ షాప్కి వెళ్తాను నేను ఫ్రెండ్. ముందు కూర్చున్నా, ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాడు. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు మై కార్ స్టాప్. నేను ఎదురుగా ఎవరో కాలేజ్ అమ్మాయి అనుకుంటా, బ్యాగ్ వేసుకుని అక్కడ ఉంది అంతే. డల్గా ఉంది, తెలుస్తుంది వెరీ ఆబ్వియస్లీ షీస్ వెరీ డల్. అలా వెళ్తున్నా మధ్యాహ్నం, అలా వెళ్తున్నప్పుడు సన్లైట్ పడింది. లైక్ యూ కుడ్ సీ ద పీపుల్ నా కార్. అలా నేను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా. అలా చూస్తూ ఫేస్ ఒకసారి వెలిగిపోయింది. నేను చూసాను, ఫ్రెండ్ చూసాడు అంకల. మచ్చా ఫేస్ పాతే ఎప్పుడు చేంజ్ వచ్చింది అన్నాడు. ఏం చేయలే. బట్ వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ క్రియేట్ అంటే ఒక 30 secondsగా చూస్తున్నాం ఒక అమ్మాయి డల్గా అలా నుంచో ఉంది, అలా చూస్తూ ఉంది. వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ వీ క్రియేట్ ఇన్ దర్ లైఫ్. అసలు ఏం చేయకుండా చూడడం కూడా చూడాలి. బట్ వాట్ ఈస్ దట్ that is something that is beyond comprehension for a lot of people. అది చెప్పలేం, అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అని చెప్పాం. దిస్ కుడ్ బి అ వెరీ స్మాల్ థింగ్ బట్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. యు నో వాట్ ఐ మీన్? సో ఇంకా ఈ చేశారా అన్నీ ఉంటాయి. బట్ దట్ రిలేషన్, దట్ కనెక్షన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ప్యూర్. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? స్పెసిఫిక్గా ఒకళ్ళు కాదు కానీ ఐ ఆల్వేస్ లైక్ జిమ్ క్యారీ అండ్ రజనీకాంత్ గారు. చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు. ఫిల్మ్స్ అండ్ ఆల్ యూ స్టైల్ ఎవ్రీథింగ్ యూ లైక్ హిస్. మోర్ దెన్ దట్ ఐ లైక్ హిస్ ఫిలాసఫీ ఇన్ హిస్ ఫిల్మ్స్. చాలా సటిల్గా కమర్షియల్గా ఉంటుంది కానీ ఫిలాసఫీ లేదు. యాక్చువల్లీ అది రవి గారు ఫోన్ చేశారు ఫస్ట్, ఇలా కథ ఉందండి. మేము ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి అనుకుంటామండి చేద్దాం అనుకుంటా ఉన్నాం. సరే చెప్పారు ఇలా ఎంఎస్ఎంపీ డైరెక్టర్ అంటే బాగుంటుంది సినిమా సరే అని చెప్పేసి ఒక 20 minutesలో చెప్పగలుగుతాం మహేష్ అన్న బేసిక్ కదా. ఓకే అండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఐ థింక్ 10 minutes into the film I stopped him. ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది, నీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలి ఎంతసేపు పడద్దు అన్న. 2 hours పడద్దు అన్నాడు. 3 గంటలు చెప్పాడు. బట్ ఐ వాస్ ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఫ్యాన్ కదా ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి ఐ వాస్ లైక్ ఓకే విందాం, ఫార్మాలిటీ కొద్దీ పిలిచాను యాక్చువల్లీ బాగుండదని. బట్ ఐ థింక్ 10 minutes into the film I was like no stop, ఎంతసేపు పడుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఇది ఒక కథ చెప్పాలి అని చేయాల్సిన సినిమా ఇది. నేను హీరోని కదా, నేను స్టార్ని కదా, ఫ్యాన్ ఇంటూ చేస్తానని నేను అనుకున్నా. నేను సూపర్ స్టార్ని కదా, ఈ క్యారెక్టర్ని చేస్తానా లేదా అనేది ఆయన అనుకున్నా. ఇలాంటి కథ వీ కాంట్ సే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ, యు నో వాట్ ఐ మీన్? So it's a very beautiful relation between a superstar and a fan, which both of us have to like really feel the story and get into it. అంటే ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి we really have to feel this, only then the audience will be able to feel it. ఊరికే పోస్టర్ ఏదో డిజైన్ చేద్దాం అంటే స్టార్టింగ్ స్టేజెస్లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి, ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందర ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో ఏలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడి నుంచి వాళ్ళు. AI showed your cutout. You don't know that. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఉంది, AI కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్ బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. ఐ థింక్ సౌత్లో ఆఫ్టర్ రజనీకాంత్ గారు అంత ఫిలసాఫికల్గా సినిమాలు తీసేది ఈయన. యూనో ఇట్స్ కమర్షియల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఫిలసాఫికల్ అండ్ పీపుల్ ఫైండ్ ఇట్ లిటిల్ ఎక్సెంట్రిక్. బట్ అగైన్ ఎక్సెంట్రిసిటీ అనేది టు పెనిట్రేట్ ఇన్ టు ద మాసెస్కి చేస్తారు ద వే హీ సేస్ ఇట్. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ హిస్ ఫిల్మ్స్ ఎక్స్ట్రీమ్ అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఫిలాసఫీ ఉంటుంది అండ్ ఉపయోగపడే పాయింట్స్ చెప్తా ఉంటారు.